మనం ప్రారంభించుకుంటుండగా కొంతమంది ఒక వాక్యాన్ని చూపిస్తూ చాలామందిని అభ్యంతర పెట్టే విధంగా చేస్తారండి. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకని అవిధేయత అనేకులను పాపులుగా చేసింది అన్నట్టుగా ఇక్కడ వ్రాయబడింది. ఆ ఒక్కరు ఎవరు? ఆదాము. చాలా మంది ఇప్పుడు సోకాళ్ళు క్రైస్తవులలో 90% ఇదే బోధ చేస్తున్నారండి. అదేంటిదంటే, ఒకని అవిధేయత వలన, ఒకడు చేసిన పాపము వలన మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు అన్నమాట ఇక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడు జన్మ పాపము ఉంది అన్నట్టుగా మనకు కనబడుతుందా, లేదు అన్నట్టుగా కనబడుతుందా? అర్థమవుతుందా? ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది? ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అని అంటే, ఈ మాటను చదివిన ప్రతి ఒక్కరేమంటారు? జన్మ పాపము ఉంది. మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అవునా కదా? ఒకని అవిధేయత వలన లోకంలో ఏమైపోయిందంటే అందరూ పాపులుగా చేయబడ్డారు అన్నది. ఒకవేళ అదే నిజమైతే కింద వ్రాయబడిన మాట, ఒకని విధేయత వలన అందరూ నీతిమంతులు. ఆ విధేయత చూపిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు చూపిన విధేయతను బట్టి ఇప్పుడు మనుషులందరూ ఏం కావాలి? ఇప్పుడు నీతిమంతులు కావాలి. వాళ్ళందరూ నీతిమంతులేనా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు యేసు ప్రభు చూపిన విధేయతను బట్టి ఏం కావాలి? మన అందరూ నీతిమంతులు. ఆయన చూపిన అవిధేయత, ఆదాము చూపిన అవిధేయతను బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారన్నది వాస్తవం అయితే, ఇప్పుడు యేసు ప్రభు చూపిన విధేయత వల్ల అందరూ నీతిమంతులు కావాలి. మన అందరూ నీతిమంతులేనా? కాదు కదా. మళ్ళీ నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం కావాలి? నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు అని వ్రాయబడింది. అవును కదా. నీతిని జరిగించడం అంటే అర్థం ఏంటిది? ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను పాటించడమే నీతిని జరిగించడం. ఇప్పుడు ఆజ్ఞ ఏంటిది? నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షణ పొందుతున్నాం. వచ్చిందా? అంటే ఇప్పుడు లోకంలోనికి యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతి అనేది వచ్చింది. ఆయన చూపిన విధేయత వలన అందరూ నీతిమంతులు కావాలి. కానీ నీతిని జరిగించేవాడు నీతిమంతులు. ఆ నీతిని ఎలా జరిగించాలంటే ఆజ్ఞను పాటించడం ద్వారా. ఆ ఆజ్ఞ ఏంటిదంటే నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడును. అంటే దేవుని నీతి మనుషులకు ఆరోపించబడాలి అని అంటే, దేవుని నీతి మనందరికీ సంక్రమించాలంటే ఏం చేయాలంట? చివరిగా ఆయన ఆజ్ఞను పాటిస్తూ నమ్మి బాప్తిస్మం పొందాలి. మన ఆదాము చూపిన అవిధేయతను బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారని ఉంది. అర్థమైందా? అట్లయితే యేసుక్రీస్తు చూపిన విధేయతను బట్టి అందరూ నీతిమంతులు కావాలి కదా. యేసుక్రీస్తు చూపినటువంటి విధేయతను బట్టి ఏం కావాలి? ఇప్పుడు అందరూ నీతిమంతులు కావాలి కదా. అలా అయితే లేదు. కారణం ఏంటిది? అంటే ఆదాము చేసిన పాపము మనకు సంక్రమించదు అన్న విషయం మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, మీ పిల్లలను జైల్లో వేయడం తప్పు అంటారా కాదంటారా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని జైల్లో వేయాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే ఇప్పుడు నిన్ను జైల్లో వేసి
వీళ్ళు నీ పిల్లలే కాబట్టి వీళ్ళు కూడా నేరస్తులే అని వీళ్ళను జైల్లోనే వేసి, అవునా కదా, అందరూ నీ సంతానాన్ని నీ వంశాన్ని మొత్తం జైలు వేశారనుకోండి, ఎట్లుంటుంది అది? అర్థమైందా? అంటే ఎవరు చేసిన తప్పుకు వారే శిక్షను అనుభవించాలి అనేది బైబిల్లో మనకు నేర్పిస్తున్న పాఠము. అర్థమైందా? ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మరణం అనేది ఎలా వచ్చింది అని అంటే బైబిల్ రాయబడింది అందరూ పాపము చేసి అన్నమాట. అర్థమైందా? ఆదాము చేసిన పాపమును బట్టి అందరూ పాపులుగా చేయబడలేరు. అది రాస్తున్న కాంటెక్స్ట్ వేరు. అది మనకు అర్థం కాక మనం ఏం చేస్తున్నామంటే ఆదాము చేసిన పాపం వల్ల అందరూ పాపులుగా చేయబడ్డారని అది డైరెక్ట్ తీసేసుకుంటున్నాము. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువులను కూడా డైరెక్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఆయన చూపిన విధేయతను బట్టి అందరూ నీతిమంతులు కావాలి. మళ్ళీ అందరూ నీతిమంతులు కారు కదా. ఆ నీతిమంతులు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన నీతి మనకు ఆరోపించబడాలంటే ఆజ్ఞను పాటించి ఆయనను అంగీకరించి బాప్తిసం పొందితేనే కదా ఆ నీతి మనకు ఆరోపించబడుతుంది. ఇప్పుడు ఆదాము చేసిన పాపమును బట్టి మనము పాపులుగా చేయబడము. అర్థమైందా? ఎలా పాపులుగా చేయబడ్డామంటే అందరూ పాపము చేసి అన్నమాట వ్రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారా లేదా ఆదాము చేసిన పాపం బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారని ఉందా? అది ఏ కాంటెక్స్ట్లో వ్రాయబడిందో, ఏ సందర్భంలో వ్రాయబడిందో, ఎలా వ్రాయబడిందో ఈ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ ఆ పాయింట్ చదివితే మీకు ఏమనిపిస్తుంది అంటే జన్మ పాపం ఉందన్న విషయాన్ని బలపడే విధంగా ఆ మాట చూపిస్తుంది అన్నమాట. ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణం అనేది ఎందుకు వచ్చిందంటే ఆదాము చేసిన పాపమును బట్టి మాత్రమే అనుకుంటున్నామని కాదు, మనుషులందరూ పాపము చేసినందున ఈ మరణం అనేది లోకములోనికి వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి రావడం ద్వారా దాన్ని అనుసరించిన వారందరూ పాపులుగా చేయబడుతున్నారు, పాపులుగా మార్చబడుతున్నారు అనేది ఆ కాంటెక్స్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలోనికి తీసుకుని వచ్చినటువంటి నీతి డైరెక్ట్గా మన మీద ఆరోపించబడదు. దాన్ని పాటించినప్పుడే మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా లోకంలోనికి వచ్చినటువంటి నీతిని మనం పొందుకోవాలంటే, అది మనకు ఆరోపించబడాలి అని అంటే ఏం చేయాలి? ఆజ్ఞను పాటించి బాప్తిసం తీసుకొని రక్షణలోనికి రావాలి అన్నది మనము ఇంతవరకు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు రక్షణ పొందుకున్న మనము ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ రక్షణను ఏం చేయాలంట? ఆ రక్షణ విషయములో ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు. రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణ విషయంలో ఏం చేయాలంట? ఎదగాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని, ఇవన్నీ మానాలంట. రక్షణలోనికి వచ్చిన మనము, బాప్తిస్మము తీసుకున్నటువంటి మనము, రక్షింపబడిన మనము ఆ రక్షణ విషయములో ఎదగాలంటే ఏం చేయాలంటున్నాడు దేవుడు? రక్షణ విషయములో ఎదగాలంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? సమస్తమైన దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. రెండోది, సమస్తమైన కపటమును నీ జీవితములో నుండి తీసివేసుకోవాలంటున్నాడు. ఏం చేయాలంట? దుష్టత్వాన్ని మానేయాలి, కపటమును తీసివేసుకోవాలి, సమస్తమైన వేషధారణను, నటన జీవితాన్ని మన బ్రతుకులో నుండి తీసివేయాలని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? అసూయను కూడా మన బ్రతుకులో నుండి
తీసివేయాలి అని అంటున్నాడు. సమస్తమైన దూషణ మాటలు మానితేనే, ఇవి చేస్తేనే నువ్వు రక్షణలో ఎదుగుతావు అంటున్నాడు. బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందిన మనం అందరము కూడా రక్షణలో ఎదగాలంటే ఇవన్నీ కంపల్సరీ మానాలి. ఇవి మానకుండా నేను రక్షణలో ఎదగాలంటే నీ వల్ల కాదు, ఎవ్వరి వల్ల కూడా కాదు. కాబట్టి ఇప్పుడు రక్షణలో ఎదగాలంటే ఇవన్నీ మాని ఏం చేయాలంట? ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎలా మారాలంటే మనము క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమే. అంటే మనం ఎలా మారాలి అని దేవుడు చెప్తున్నాడంటే, ఎలాంటి మార్పు మన బ్రతుకులోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనము మారి పసిబిడ్డలలాగా మారిపోవాలంట. పసిపిల్లలలాగా మారిపోవాలంట. పసిపిల్లల్లో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి మత్సరాలు ఉండదు, ఎలాంటి అసూయలు ఉండదు, ద్వేషాలు ఉండవు, పగలుండవు. ఇలాంటి వారిగా మనం మారాలి అని అంటున్నాడండి దేవుడు. ఎలాంటి వారిగా మారాలంట? క్రొత్తగా జన్మించిన శిశువు. పాపము విషయమై శిశువులాగా ఉండాలి, నీతి విషయమై ఎదిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ఇవన్నిటిని మానాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఏం చేయాలంట? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. దేని వలన ఎదగాలంటే ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువుల వలె నిర్మలమైన అన్న మాట వ్రాయబడింది. ఎలాంటి అంట? నిర్మలం అంటే అర్థం ఏంటిది? మలినము లేనివి అని. ఇప్పుడు బిడ్డకు ఎలాంటి పాలు తాపుతారు? గిన్ని పాలు పోసి, ఇన్ని నీళ్ళు పోసి తాపుతారా? ఎలాంటి పాలు తాపుతారు? అవునా కదా? వాస్తవం చెప్పాలంటే తల్లి పాలు ఇస్తేనే ఆ బిడ్డ చాలా అంటే ఆరోగ్యవంతంగా ఉంటాడు, రోగ నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో కొన్ని రోగాలు రాకుండా కాపాడబడతాడు. అంతేగాని బయట దొరికే పాలు కొన్ని పోసి, ఇన్ని నీళ్ళు పోసి మొత్తం నీళ్ళు తాపారనుకోండి, ఆ కల్తీ పాలు తాపారనుకోండి, అర్థమైందా? ఎదగడం ఏమో సరే కానీ భవిష్యత్తులో రోగాల పాలయ్యే అవకాశమే ఉంది. ఎలాంటి పాలు తాగాలంటున్నాడంటే నిర్మలమైన వాక్యమును పాలు. ఇక్కడ పాలను దేంతో పోలుస్తున్నాడు? వాక్యముతో పోలుస్తున్నాడు. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో అనుదినము ఎదగాలి. ఎలా ఎదగాలంట? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో అనుదినము ఎదగాలంట. ఒక మొక్క ఏ రీతిగా అయితే దినదినం ఎదుగుతుందో రక్షణ విషయంలో నీవు నేను అలానే ఎదగాలి అంటున్నాడు. రక్షణ పొందుకున్న మనం ఏం చేయాలంటే మొదటగా రక్షణలో ఎదగాలి. ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్న మాట వ్రాయబడి. ఏం చేయాలంట? మనుషుల ఎదుటనే కాదు, నేను లేకపోయినా, ఎవరు లేకపోయినా దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ విషయంలో దినదినము ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ రక్షణను ఎవరు ఉన్నా లేకపోయినా ఏం చేయాలంట? భయముతోను వణుకుతోను కొనసాగించుకోవాలి. ఏమంటున్నాడు దేవుడు? రక్షణ విషయంలో ఎదగాలి అంటున్నాడు. ఆ రక్షణను ఎలా కొనసాగించుకోవాలి తండ్రి అని అంటే భయముతో కొనసాగించుకోవాలంట, వణుకుతో కొనసాగించుకోవాలంట. ఎలా కొనసాగించుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను ఎలా కొనసాగించుకోవాలంటే భయముతోను వణుకుతోను. దేవుడు చూస్తున్నాడన్న భయము కలిగి ప్రతి క్షణము కూడా మనం ఏం చేయాలంట? భయపడుతూ వణుకుతూ దేవుడిచ్చినటువంటి రక్షణను కొనసాగించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఆయన మాటలు విన్నప్పుడు కూడా మనకేం రావాలి? భయము, వణుకు రావాలి. ఈనాడు మనుషుల్లో ఆ భయము లేకుండా, ఆ వణుకు లేకుండా, దేవునికి విధేయత చూపించకుండా సాతానుడు వాక్యం వినే ప్రతి ఒక్కరి దగ్గర పనిచేస్తున్నాడు తెలుసా. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు ఏమనంటే, వాక్యాన్ని వింటున్నా కదా అని అనుకుంటుండొచ్చు. కరెక్ట్, వాక్యాన్ని వింటే దేవుడు చెప్తున్నాడు ఆయనకు భయపడతాము, వణుకుతామంట. ఈ భయము, ఈ వణుకు మన జీవితంలో రాకుండా ఉండడానికి సాతానుడు మనలో ఉండి వాక్యానికి మనము స్పందించకుండా మన హృదయాన్ని కఠినపరుస్తూ, ఆ మాటలకు మనం స్పందించకుండా మనల్ని కఠినపరుస్తున్నాడు. అందుకొరకే దేవుని మాటలు విన్నా భయపడని స్థితి ఈనాడు మన జీవితంలో కనబడుతుంది. రక్షణ విషయంలో దినదినం ఎదగాలి. ఆ రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి. మూడోది, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం ప్రకారము అంతము వరకు సహించాలి. సహించాలి అంటే అర్థం ఏంటిది? కాపాడుకోవాలి అని అర్థం. అంతము వరకు సహించాలి అని అంటే అర్థం ఏంటి తెలుసా? అంతం వరకు సహించాలి అంటే ఈక్వల్ ఏంటంటే అంతం వరకు నీకు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. అర్థమైందా ఈ మూడు మాటలు? రక్షణలో ఎదగాలి, భయముతో, వణుకుతో దాన్ని కొనసాగించుకోవాలి, అంతము వరకు రక్షణను కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? మనం పొందుకున్న రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మనం పొందుకున్న రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు. భయముతో, వణుకుతో కొనసాగించుకొనుడి. వాక్యమును నిర్మలమైన పాలను వాక్యము చేత దినదినము రక్షణ విషయంలో ఎదగాలంటున్నాడు. అంతం వరకు నీ రక్షణను కాపాడుకోవాలని ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మీ పిల్లలు బయటకు పోతున్నారు అనుకోండి, జాగ్రత్త అని చెప్తుంటారు. ఎందుకు? బండ్లు పోతుంటాయి కనుక, యాక్సిడెంట్లు అయితే కనుక జాగ్రత్త అని చెప్తారు. జాగ్రత్త చెప్తున్నామంటే అర్థం ఏంటిది? ప్రమాదం ఉంది అని అర్థం. ఇప్పుడు దేవుడు కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడంటే కారణం ఏంటంటే నువ్వు పొందుకున్న రక్షణ పోగొట్టుకునే ప్రమాదము ఉంది. అసలు మనం పొందుకున్న రక్షణ నిత్య రక్షణనా కాదా? సందర్భంలోనికి వస్తున్నాం, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మనం పొందుకున్న రక్షణ నిత్య రక్షణనా, తాత్కాలికమైన రక్షణ? బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. హెబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ నిత్య రక్షణ కాదంటే నిత్య రక్షణే అని అంటున్నాడు. నిత్య రక్షణ అయితే దీన్ని ఎలా పోగొట్టుకుంటున్నాము? పోగొట్టుకునే ప్రమాదం ఉందా? నిత్య రక్షణ అని ఉంది కదా. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు మనకిచ్చింది నిత్య రక్షణ కదండి, ఒక్కసారి పొందుకున్నామంటే అది పోదిగా అనేసి బ్యాప్టిజం తీసుకొని ఇక మళ్ళీ చర్చికి రారు కొంతమంది. అర్థమైందా? కొంతమంది చర్చికే రారు. బైబిల్లో ఏమని రాయబడింది? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు అపోస్తుల బోధలో ఉండాలి. ఏ బోధలో ఉండాలి? అందరి బోధల్లో కాదు. అపోస్తులు ఏ వాక్యాలనైతే ప్రకటించారో, ఏ మాటలనైతే ప్రకటించారో ఆ బోధలో ఉండాలి. అపోస్తుల బోధలోనే ఎందుకు ఉండాలి? అపోస్తులు ఏమన్నారు? మేము యేసుక్రీస్తు ప్రభుల వారిని శరీరధారిగా ఎరిగి ఉన్నను, మేము ఆయనను శరీరరీతిగా ఎరుగము అన్న. శరీరరీతిగా చూశారు కానీ శరీరరీతిగా ఆయనను ఇక నుండి ఎరుగము అంటారు. ఎలా ఎరిగారో తెలుసా?
యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు ఎలా చూశారంటే ఆయన ప్రభావముతో నిరూపింపబడ్డాడు. మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దేవుని కుమారుడుగా మృతుల్లో నుండి తిరిగి లేచిన ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొని వచ్చాడంట. ఆయన మరణము ద్వారా ఏం చేశాడంట? మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ యేసునే మేము ఎరుగుదుము అని ఆ యేసు గురించి ప్రకటించారు. ఆ బోధలో మనం ఉండాలి. అర్థమైందా? ఏ బోధలో ఉండాలి? అపోస్తుల బోధలో మనం ఉండాలి. కానీ నిత్యరక్షణ మనం పొందుకున్నాం, బ్యాప్టిజం పొందుకున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చాలండి, ఇక మందిరానికి రెగ్యులర్గా పోవాల్సినటువంటి అవసరమే లేదని చాలామంది ఆలోచిస్తున్నారు. చాలా తప్పండి. అనుదిన సహవాసము ఖచ్చితంగా ఉండాలి. ఎడతెగని సహవాసం ఉండాలంట. ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? అందరు కాళ్ళేది ఏం చేస్తున్నారు? దేవుని మాటలు వినడానికి రాలేని పరిస్థితి. ఎందుకంటే మాకు అంత తెలుసు అన్న ఆలోచన. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఈరోజు వాక్యం వినకపోతే అసలు నిజంగా మనం ఇంతవరకు తెలుసుకున్నది కొంచెమే అన్న విషయం మనం జస్ట్ కొంచెం మాత్రం చెప్తాను. ఆ విషయంలోనే మీరు మతిపోయేటట్లు అయిపోతుంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఇన్ని గొప్ప మాటలు మనం నేర్చుకోవాల్సింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే సమయాన్ని బట్టి కొన్ని మాటలు అక్కడక్కడ నేర్చుకుంటూ వచ్చేస్తున్నాం. అలా నేర్చుకుంటే కాదు, వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇంకేమన్నా అంటే చెప్పాలంటే అనేక సందర్భాలలో ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి రోజంతా కేటాయించినా కానీ చాలా తక్కువని. నిజమండి, చెప్పాను కదా ప్రారంభంలోనే. యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తే 3 రోజులు నిద్ర ఆహారాలు అన్నిటినీ మానివేసి విన్నారంటే వాళ్ళ ఆసక్తి ఎంత గొప్పది, ఈనాడు మన ఆసక్తి ఎంత గొప్పది. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారమేనా? నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్న వారమేనా? ఆ దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి వారమేనా? దేవుడిచ్చినటువంటి రక్షణలో ఉన్నామా, పోగొట్టుకున్నామా? దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ఎదుగుతున్నామా? దాని భయముతో వణుకుతో కొనసాగించుకుంటున్నామా? అంతం వరకు కాపాడుకుంటున్నామా? లేదా దేవుడిచ్చిన రక్షణను ఎప్పుడో పోగొట్టుకున్నామా? ఇప్పుడు బ్యాంకుకి వెళ్తామండి, డబ్బులు తీసుకుంటాం. అర్థమైందా? దొంగతనం చేయాలని ఏం చేస్తాం మనం? డబ్బులు అందరు కనిపించేటట్టు తీసుకొస్తామా? ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ప్లాస్టిక్ కవర్లో లేదా జేబులలో లేదా ఏదన్నా దాంట్లలో తీసుకొస్తాం. కానీ అందరికీ కనబడేటట్లు తీసుకుంటాం. తెలుసుగా? ఇంట్లో డబ్బును కూడా ఏం చేస్తాం? దొంగలు పడకుండా ఎక్కడనో దాచిపెడుతుంటాం, ఎవరికి తెలియదు. అంటే డబ్బును దాచిపెట్టుకుంటాం, డబ్బును రక్షించుకుంటున్నాం, కానీ దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనము కాపాడుకుంటున్నామా? అపోస్తులైనటువంటి పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అన్న మాట పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను తప్పిపోతానేమన్న భయం ఆయనకు వచ్చిందంటే అర్థం ఏంటిది? ఇప్పుడు పొందుకున్న రక్షణ పోగొట్టుకుంటామా లేదా? పోగొట్టుకునే అవకాశం ఉందా లేదా అంటున్నా. ఇప్పుడు మనం పోగొట్టుకున్నామా కాపాడుకున్నామా అనే విషయం ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత బయలుపరచబడు రక్షణ దగ్గరికి మనము వెళ్ళిపోదాం. అర్థమైందా? ఇప్పుడు పౌలు గారికి ఒక భయం ఉంది. ఏంటిదంటే అందరికీ ప్రకటించిన తర్వాత, ఎందుకంటే దేవుడు ఎన్ని మర్మాలను పౌలు గారి ద్వారా బయలుపరచాడంటే అనేకమైన సంగతులను దేవుడు పౌలు గారి ద్వారా బయలుపరచాడు. ఆ సంగతులు గ్రహించుటకు అపోస్తులకు కూడా కొన్ని విషయాలు కష్టమైనయంట. అలాంటి సంగతులు దేవుడు పౌలు గారి ద్వారా
ప్రకటించాడు. ఇంత తెలుసుకున్న ఆయన, ఇంత బోధించిన ఆయనకు ఒక భయం ఉందంట. ఎంత గొప్ప ఆయన తెలుసా? ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పిన పౌలు గారే భయపడుతున్నాడు. ఏ విషయంలో? రక్షణను కాపాడుకునే విషయంలో పౌలు గారికే భయం ఉంది. నన్ను కనికరించాడంటే జీవాన్ని పొందుకుని, నిత్య జీవాన్ని పొందుకునే ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉన్నాడంట. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పినటువంటి పౌలు గారు ఏ విషయంలో భయపడుతున్నాడు? అందరికంటే గొప్పవాడిగా ఉన్నటువంటి పౌలు గారు దేవుడు నాకిచ్చిన రక్షణను నేను పోగొట్టుకొని తప్పిపోతానేమన్న భయం అంత గొప్ప భక్తుల్లో ఉంది. ఈనాడు సరి అయిన భక్తి లేకపోయినా, విశ్వాసం లేకపోయినా ఏ భయం అన్న మనలో ఉందా? బాప్తిస్మం తీసుకున్నటువంటి మనలో దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలన్న భయం మనలో ఉందా? చూడు, ఆయన నేను అందరికీ ప్రకటించిన తర్వాత నేను తప్పిపోతానేమో అన్న భయముతో ఏం చేస్తున్నాడంటే తెలుసు, నేను ఏ రీతిగా తప్పిపోవద్దు, ఏ విధము చేతనైనా నేను పరలోకాన్ని పొందుకోవాలి అని ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని నలగొట్టాడండి. ఎంత నలగొట్టుకున్నాడంటే నిజంగా ఆయన పొందిన శ్రమలే దానికి సాక్ష్యం అండి. ఆయన పొందిన శ్రమలే దానికి సాక్ష్యము. ఎన్ని శ్రమలండి, ఎన్ని బాధలండి, ఎన్ని ఇబ్బందులండి, ఎన్ని అవమానాలు, ఎన్నోసార్లు ప్రాణాపాయాలు, చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఉపవాసములతోనూ, జాగారములతోనూ. ఆయన ఒకప్పుడు ఎలా ఉండే? ధనవంతుడు. ఎలాంటి వాడు? ఒకప్పుడు ధనవంతుడు, గుర్రముల మీద తిరిగేవాడు, రాజులకున్న ఆధిక్యత ఉన్నది ఆయనకు. ఒక మాటలో చెప్పాలంటే అంత ధనవంతుడైనటువంటి ఆయన, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆయన అవన్నిటినీ కూడా ఏం చేశాడు తెలుసా? పెంటతో సమానంగా ఎంచుకొని నిత్య జీవం కొరకు వాటన్నిటినీ నిర్లక్ష్యం చేసి, అన్నిటినీ విడిచిపెట్టి, ఏ విధము చేతనైనా నాకు మృతుల్లో నుండి పునరుత్థానం కావాలి, నేను పరలోకం వెళ్ళాలి, ఏదేమైనా సరే అని ఆయన ఏం చేశాడంటే తన శరీరాన్ని ఎంత నలగొట్టాడంటే ఆయన నలగొట్టుకున్నంత ఎవ్వరు నలగొట్టుకోలేదండి. అలా చేసి ఆయన రక్షణను కాపాడుకున్నాడు. ఆయనకే భయం ఉంది. ఏమని? తప్పిపోతానేమన్న భయము ఆయనకే కనబడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం కదా, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడని దేవుడు జాగ్రత్త చెప్తున్నాడంటే తప్పిపోయే ప్రమాదం ఉందనే కదా, తప్పిపోయే ప్రమాదం ఉందనే కదా దేవుడి మాట చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, లేదండి పేతురు రాసినట్టు అంతకంటే ముందు హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక తీయండి. హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఇన్ని పొందుకొని తప్పిపోతారా? ఎన్ని పొందుకొని తప్పిపోయారంటే వీళ్ళు? ఎన్ని పొందుకొని తప్పిపోయారంట? ఒకసారి వెలిగించబడి, అంటే పాపములో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు, వెలిగించబడ్డారు అని అంటున్నాడు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై, ఇంకేమంటున్నాడు? దేవుని దివ్య వాక్యమును ఎరిగి రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును. దీని గురించి వివరించాలంటే కరెక్ట్ గంట అవుతుందండి. ఎందుకంటే రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును మనం అనుభవించామన్న ఆ విషయం గురించి తెలియాలంటే సుమారు గంట సేపు పడుతుంది. నేను తర్వాత చెప్తాను ఈ విషయం. మీకు ఎవరికన్నా కావాలంటే నాకు తర్వాత అడగండి, ఆలోచించండి. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఇన్ని పొందుకొని తప్పిపోతారంటే తప్పిపోతారని చెప్తున్నాడు. అందుకొరకే రక్షణలో ఎదగాలి, భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి, అంతం వరకు కాపాడుకోవాలి.
అలా తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఏందంట? బాప్తిస్మం పొందిన తర్వాత మరలా తప్పిపోయారనుకోండి, వాళ్ళను నూతన పరచడం సాధ్యమా అసాధ్యమా? బాప్తిస్మం పొందకముందు నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి, దేవుని దగ్గరకు వచ్చి దేవుడు సిద్ధపరిచిన రక్షణ విషయంలో క్రమం నేర్చుకున్నాం కదా. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకుంటే మనం ఏమవుతాము? రక్షణ పొందుకుంటాము అని వాక్యంలో రాయబడింది కదా. అంటే ఎన్ని పాపాలు చేసినా దేవుడు బాప్తిస్మం ద్వారా అన్ని పాపాలను క్షమిస్తారు. కానీ బాప్తిస్మం పొందుకున్న తర్వాత మరలా గనక నువ్వు తప్పిపోతే, దేవుడు అదే అంటున్నాడు, మరలా మనం ఒకవేళ తప్పిపోతే అట్టి వారు ఏం చేస్తున్నారంట? యేసు ప్రభువును సిలువ వేస్తున్నారంట. అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యమని ఎవరు చెప్తున్నారు చెప్పండి? నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన నీకు మారు మనసు ఉండదు, నీ హృదయము ప్రతిరోజు కఠినం అవుతుందంటే కారణం ఏంటో తెలుసా? నీకు అర్థం కావాలి. ఇక్కడ ఈ వాక్యం చదివితే మనకు అర్థం కావాలి. వాక్యం వింటుంటే మారు మనసు పొందాల్సినటువంటి మనము వాక్యం వింటున్న కొద్దికి మన మనసు కఠినం అవుతుందంటేనే మనకు అర్థం కావాలి మనం ఎంత ప్రమాదంలోనికి వెళ్ళిపోయామో. దేవుడు చెప్పాడు, ఒకవేళ నీకు పాప క్షమాపణ కలగాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడలా ఆయన కుమారుడైన యేసు రక్తము అప్పుడు నిన్ను ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి పవిత్రం. అంటే నువ్వు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ఈ యొక్క ప్రార్థన చేయటందు ఎడతెగక ఉంటూ ఈ యొక్క పునాదిలో మనం ఎదుగుతున్న క్రమంలో దేవుని యొక్క పనుల్లో, దేవుని యొక్క సహవాసంలో రెగ్యులర్గా ఉంటూ ఏదైనా చిన్న విషయంలో తప్పిపోతే వెంటనే క్షమాపణ కోరితే క్షమిస్తాడు కానీ ఇక్కడ ఇన్ని తెలుసుకొని ఏదైనా పొరపాటున ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తాడు కానీ ఒకవేళ ఇన్ని తెలుసుకొని తప్పిపోతే మాత్రం దేవుడు ఏమంటాడు? వారిని నూతన పరచుట అసాధ్యం. ఒక మనిషి అన్నాడంటే అది వేరు, దేవుడు అన్నాడంటే అట్టి వారిని అసలు క్షమించడు. ఇప్పుడు సాతానుడు ఉన్నాడండి, వారిని క్షమించడము దేవునికి సాధ్యమా అంటే దేవుడు చెప్పేశాడు నేను క్షమించను అన్నాడు. క్షమిస్తాడా? ఇప్పుడు సాతానులో ఉన్న భక్తి ఎంత ఉందో తెలుసా? సాతానులో ఉన్న విశ్వాసం ఎంత ఉందో తెలుసా? నువ్వు భయపడు, నువ్వు దేవునికి వణుకు, కానీ వాడేం చేస్తాడు తెలుసా? భయపడతాడు, వణుకుతాడు. నీ భక్తి కంటే ఎక్కువ, నీ వణుకు కంటే ఎక్కువ ఉంది, నీ భయం కంటే ఎక్కువ ఉంది వానికి దేవుని భయం అంటే. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాడు, సరి అయిన విశ్వాసం కూడా ఉంటుంది, దేవుడు చెప్పినట్టు కూడా చేస్తున్నాడు ఒక మాట చెప్పాలంటే. కానీ దేవుడు వాడిని క్షమిస్తానన్నాడా క్షమించనండా? వాడిని క్షమించడం నా వల్ల కాదు, నేను క్షమించను అంటున్నాడు, అసాధ్యం అంటున్నాడు. సాతానును క్షమించన్నాడు. అదే ప్రకారంగా ఇన్ని తెలుసుకొని తప్పిపోతే వారిని కూడా క్షమించను. ఖచ్చితంగా న్యాయపు తీర్పు కొరకు నువ్వు ఎదురు చూడడం తప్ప ఇక నీకు ఇంకొక అవకాశమే లేదు. మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యమని దేవుడు చెప్పాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి
మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్నమాట. ఏమంటున్నాడు? వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత ఈ లోక విషయములో, ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా ఆ లోక మాలిన్యమును అంటించుకుంటే, వాటిలో చిక్కుబడితే ఏమంటున్నాడు? వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డదవుతుంది అని అంటున్నాడు. అంటే మీరు దేవుని నమ్మకం ముందు నరకానికి వెళ్తే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత పాపము చేసిన వారు ఒకవేళ నరకానికి వెళ్తే ఎలా ఉంటుందంటే పరిస్థితి మరీ కఠినమైన శిక్ష. దేవుని నమ్మని వారికంటే భయంకరమైన కఠినమైన శిక్ష నమ్మి పాపం చేసే వారికే ఉంటుంది అన్నమాట దేవుడు హెచ్చరిస్తున్నాడు. 21వ వచనము, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకయుండుటయే వారికి మేలు అని అంటున్నాడండి. అర్థమైందా? ఇంకా నువ్వు తెలుసుకొని పాపం చేసి నరకానికి వెళ్ళే బదులు తెలుసుకోకుండా నరకానికి వెళ్ళడమే నీకు మేలు. ఎందుకంటే తెలుసుకొని పాపం చేస్తే మరీ కఠినమైన శిక్ష, తెలుసుకొని పాపం చేయకుంటుంటే పరలోకం. కానీ తెలుసుకొని మరీ తప్పు చేస్తే లోకంలో ఉన్నవారికంటే మరీ కఠినమైన శిక్ష ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అట్టి వారు ఈ మార్గాన్ని తెలుసుకోకపోవడమే వారికి మేలు. ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, 2 విధాలుగా ఉంటానన్నాడు అనుకోండి, దేవుడు ఏమన్నాడు? ఉమ్మి వేస్తాను అంటున్నాడు. తీసుకుంటాడా దేవుడు? మరలా అంగీకరిస్తాడా? 100% అంగీకరించాడు. కిందికి ఒకసారి చెప్తున్నాడు. ఇలాంటి వారిని దేవుడు ఎలా పోలుస్తున్నాడో ఒకసారి చూడండి. 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లినట్టు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వారికి సంభవించను. అంటే అర్థం ఏంటిది? కుక్క ఏం చేస్తుంది? వామిటింగ్ చేసుకుంటుంది, తిరిగి మరలా. మనము కూడా బాప్తిస్మం ద్వారా పాపాన్ని విడిచిపెట్టాము, మరలా మనం పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటిది? కక్కిన దాన్ని కుక్క ఎట్లా తిరిగిందో మనము కూడా ఈ లోకంలో విడిచిపెట్టిన పాపానికి మరలా తిరిగినట్టే. అంటే మనం ఎలా ఉన్నామంటున్నాడు? కుక్క లాంటి స్వభావము మనలో ఉంది అంటున్నాడు. 2వ విషయము ఇంకేమంటుంది? కడగబడిన పంది. కడగబడిన పంది ఎక్కడికి పోతుందంట? మళ్ళీ బురద అంటించుకోవద్దు, మళ్ళీ నిజంగా ఈ మలినాన్ని నేను అంటించుకోవద్దని అనుకుంటుంది. అది ఉండలేదంట, దానివల్ల కాదంట. అర్థమైందా? ఏం చేయకుండా ఉండలేదంట? బురద అంటించుకోకుండా అది ఉండలేదంట. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం లోకంతో ఉండాలా, దేవునితో ఉండాలా? తన కుమారుడైన యేసుక్రీస్తు సావాసానికి మిమ్మల్ని పిలిచాడంటే ఆయనతో సావాసం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మం తీసుకున్న తర్వాత లోకంతో సావాసం చేస్తున్నాం. లోకంతో సావాసం చేయవాడు దేవునికి శత్రువు అవుతున్నాడు. అర్థమవుతుంది కదా? ఏమంటున్నాడు? పంది లాంటి వారం అయిపోతున్నాం. దాని స్వభావం మనకు వచ్చేసింది. ఒకవేళ పందులను పోలిస్తే నేను బురదనే అంటించుకుంటున్నా, కానీ ఈ దరిద్రులు చూడండి ఏమంటుంది? అది బురదను దేవుడు అసహించుకోడు, కానీ పాపాన్ని మాత్రం అసహించుకున్నట్టుగా బైబిల్లో. అవునా కాదా? దాని స్వభావం అది, అవునా కాదా? కానీ కుక్కనైనా దేవుడు అసహించుకోడేమో, కానీ పాపానికి మరలా తిరిగే వారిని దేవుడు ఖచ్చితంగా అసహించుకుంటాడని బైబిల్లో రాయబడింది. చివరి మాట ఒకసారి ఈ మాటను తెలుసుకొని మనం ముందుకెళ్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మనందరికి తెలిసిన మాటని. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27, 29 వరకు చదువుకుందాం. మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు ఇక బలి ఉండదు అన్నమాట. ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ మాట, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అంటే అర్థం ఏంటిది? బుద్ధిపూర్వకమైన పాపం అంటే తెలిసి పాపం చేయడము. అర్థమైందా? బుద్ధిపూర్వకమైన పాపం అంటే ఏంటిది? తెలిసి పాపం చేయడం. ఇప్పుడు తెలిసి ఎన్ని పాపాలు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోనండి. నేను తెలిసి కూడా ఒక పాపం చేయట్లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసి కూడా ఇది తప్పని తెలిసి కూడా పాపం చేసే చాలామంది ఉంటారండి. తెలిసి పాపం చేసేవారికి దేవుడు ఏమంటున్నాడు అక్కడ?
బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఇళ్ళ పాపములకు ఇక బలి ఉండదు, క్షమాపణ ఉండదు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక వారికి క్షమాపణ ఉండదు. ఇంకేమంటాడు? న్యాయపు తీర్పు కొరకు నువ్వు ఎదురు చూడాలి, అంటే శిక్ష కొరకు ఎదురు చూడడం తప్ప నీకేం లేదు. ఎందుకంటే ఇలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అంటే యేసు ప్రభువుని సిలువ వేస్తున్నట్టు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయనను పాదముల కింద వేసి తొక్కుతున్నట్లంట. పరిశుద్ధపరచబోటకు కారణమైన ఆ యొక్క రక్తమును మనం అపవిత్రమైనదని ఎంచుతున్నామంట. మూడోది, కృపకు మూలమగు ఆ పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవును. మీకు ఏం తోస్తుందో మీరు ఆలోచించండి అని చెప్తున్నాడంటే, మీరు ఆలోచించండి ఎంత గొప్ప ఉగ్రత మన మీదికి రాబోతుందో, ఎంత గొప్ప ప్రతిదండన మన మీదికి రాబోతుందో, ఎంత గొప్ప నాశనము మన మీదికి రాబోతుందో, ఎలాంటి శిక్ష మనం పొందుకోబోతున్నామో, మరీ కఠినమైన ఆ శిక్షను మనం తాళలేమని దేవుడు చెప్తూ ఏమంటున్నాడంటే, మీకు ఇచ్చిన రక్షణ విషయములో తప్పిపోకండి, తప్పిపోయే ప్రమాదం ఉంది, తప్పిపోకండి అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం, తప్పిపోయామా? దేవుడిచ్చిన రక్షణలో ఉన్నామా? ఉన్నామంటారా? తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో టాపిక్ ఉంది, అది చెప్తే మళ్ళీ ఒక గంట అవుతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది. అందుకని జస్ట్ బేసిక్ చెప్పేసి సందర్భంలోకి వచ్చేస్తున్నాను. ఆలోచించండి, ఇంకొక పాఠం మధ్యలోకి కట్ చేసి చెప్తున్నాను. అర్థమైందా? ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు అక్కడనే పైన ఉన్న చూడండి, 24, 25 వచనాలు ఒక మాట చదువుకొని ముందుకెళ్ళిపోదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సమాజముగా కూడుట మానాలంటనా మానొద్దంటున్నా? ఆదివారం ఒక్కరోజే కూడుకోవాలి అన్న ఆలోచనలో మనం ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రతిరోజు కూడుకోవాలి. ఒక్క మాట లేపాలండి. దేని కొరకు? వాక్యం కొరకు. ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మరణములో నుండి జీవములోనికి నడిపిస్తుంది. ఆ వాక్యం ఆత్మలను రక్షించగలిగిన ఆ శక్తిగల మాటలను ప్రతిరోజు వినాలంటున్నాడు. వారానికి ఒకసారి వినాలా? వారానికి ఒకసారి తిను, ఎట్లయితావు? మళ్ళీ వాక్యం మాత్రం వారానికి ఒక్కసారి వింటావా? అది 2-3 గంటలు లేట్ అయ్యేసరికి ఏమంటావు తెలుసా? మళ్ళీ అమ్మో మస్తు లేట్ చేసిరబ్బా ఇలా అనేసి ఏం చేస్తుంటాం? అంటమానమా? ఏమంటున్నాడు అక్కడ? ప్రతి దినము కూడా ఎక్కువగా కూడుకోవాలంటున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ప్రభు దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా చేయాలంటే ఇట్లా. అందుకొరకే రోజంతా ఎందుకు పెట్టినాం తెలుసా? ఇప్పుడు దేవునితో ఎక్కువగా మీరు గడిపి దేవుని మాటలు ఎక్కువగా వినాలన్న ఉద్దేశంతోనే రోజంతా పెడదాం అనుకున్నాము. మీకు ఓపిక ఉంటుందో ఉండదని తొందరగా ముగిద్దామని మళ్ళీ ఆలోచన. అర్థమైందా? మరీ ఎక్కువగా కూడుకొనుచు ఏం చేయాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కువగా కూడుకొని ఏం చేయాలంట? దేవుని ప్రేమను చూపించాలంట, సత్కార్యములు చేయాలంట. ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని బలపరిచే బాధ్యత మనకు ఉంది అని అంటున్నాడు. ఎందుకంటే పొందుకున్న రక్షణ ఏదో సాదాసీదమైనది కాదు. ఆ పొందుకున్న రక్షణ ఎంత గొప్పదంటే నీ ఊహకు అందనంత గొప్పది మనం పొందుకున్న రక్షణ. అందుకొరకే దేవుడు ఏమంటాడు? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు, తప్పించుకోవడం మీ వల్ల కాదని దేవుడు మరీ హెచ్చరిస్తూ, పొందిన రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ రక్షణలో ఎదగాలి, భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి, అంతం వరకు కాపాడుకోవాలి.